భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 6 శ్లోకం అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అనువాదం: నేను అజన్ముడు, నశించని ఆత్మ, సర్వభూతాల అధిపతి అయినప్పటికీ నా స్వప్రకృతిని ఆధీనంగా చేసుకొని నా మాయాశక్తితోనే అవతార ధారణ చేస్తాను. వివరణ: కృష్ణుడు ఇక్కడ తన దైవ స్వరూపాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయనకు జననం లేదు, మరణం లేదు, అయినా కూడా భూలోకంలో అవతరిస్తాడు. ఇది సాధారణ మనుషుల వలె కాకుండా ఆత్మమాయ అనే దైవిక శక్తితో జరుగుతుంది. ఈ శ్లోకం ద్వారా అవతార తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. దైవం కాలక్రమంలో ధర్మాన్ని రక్షించడానికి, భక్తులను నిలబెట్టడానికి మానవ రూపంలో ప్రత్యక్షమవుతుంది. తాత్విక సందేశం: దైవం శాశ్వతం. అవతారాలు దైవిక కృపకు సూచికలు. జననం, మరణం అనేవి మానవుల లక్షణాలు, కానీ దైవం మాత్రం కాలాతీతం. అవతారం అనేది దైవం మనల్ని దారి తప్పనీయకుండా రక్షించడానికి చేసే కరుణా క్రీడ. ఉదాహరణ: సూర్యుడు ప్రతి ఉదయం ఉదయిస్తాడు. వాస్తవానికి అతడు ఎప్పుడూ కదులుతూనే ఉన్నాడు, కానీ మనం చూసేది ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం అని భావిస్తాం. అలాగే దైవం ఎప్పుడూ నశించని సత్యమే, కానీ మన దృష్టికి అవతారం రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఎండ్ నోట్: దైవం శాశ్వతం. అది మనిషిలా పుడదు, చనిపోదు, అయినా మన కోసం అవతారంగా ప్రత్యక్షమై ధర్మాన్ని కాపాడుతుంది. ఇదే అవతార రహస్యం. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.